బ్యాక్ భారతీయ జనతా పార్టీ కొత్త నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగిసింది. పైగా ఆయన కేంద్ర మంత్రిగాను పనిచేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు మించి అధ్యక్ష పదవి చేపట్టకూడదు. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకోబోతోంది ఆ పార్టీ. ఈలోపు ఓ కొత్త విషయం తెరపైకొచ్చింది. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ పదవి ఈసారి మహిళకు దక్కబోతుందా అంటే అవును అని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. బీజేపీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటిదాకా మహిళలెవరూ ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. అనేక మంది మహిళా నేతలు ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. ఈసారి మాత్రం ఆ పార్టీ ఆలోచన మారినట్టు తెలుస్తోంది. అందుకే జాతీయ అధ్యక్ష పదవిలో మహిళను కూర్చోబెట్టాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలంటే కనీసం 19 రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకాలు పూర్తి కావాలి. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు ఖరారు చేశారు. ఈ మధ్య 7 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పార్టీ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించింది బీజేపీ. మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా మరికొన్ని రోజుల్లో కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. ఆ తర్వాత పార్టీ నిబంధనల ప్రకారం జాతీయ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకిచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీకి చెందిన ఎంపీ పురంధేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా నాయకురాలను ఎన్నుకునేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందున్నారు. 2019 నుంచి ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఆమె ఒకరు. మోడీ మొదటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఆమె ప్రస్థానం మొదలైంది. 2017లో రక్షణ శాఖ మంత్రి అయ్యారు. 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. ఈ మధ్యన ఆమె అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లను కలిసినట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆమె మొన్నటిదాకా ఏపీ బీజేపీ చీఫ్ గా పనిచేశారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేరు కూడా వినిపిస్తోంది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ని ఓడించి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారామె. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల ఎత్తులు ఎవరి అంచనాలకు అందవు. వారు ప్రకటించేదాకా పార్టీలోని కీలక వ్యక్తులకు కూడా నిర్ణయాలు తెలియవు. ఇప్పుడు పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ విషయంలోనూ అదే జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మోడీ, అమిత్ షాల మనసులో ఏముందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.